మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారి స్వగ్రామం మట్టపూర్లో ఉన్నాం. రంగస్థలం సూపర్ డూపర్ హిట్ సాధించిన తర్వాత 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత సుకుమార్ గారు తీసిన పుష్ప సినిమా మీద ఊర్లో ఆయన స్వగ్రామం మట్టపూర్లో ప్రతి ఒక్కరూ కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. మనం చూసుకుంటే కనుక సుకుమార్ గారు ఇంటి దగ్గర వాళ్ళ బ్రదరు వెంకటేశ్వరరావు గారు ఉంటారు. మొత్తం ఊళ్ళో పెద్దలంతా కూడా వచ్చి ఇదే సినిమా కోసం డిస్కషన్ చేసుకోవడం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, కోనసీమ ప్రాంతంలో ఎవరినన్నా ఒక మనిషిని పరిచయం చేయాలంటే ఇంటి పేరుతో సహా పరిచయం చేసుకోవడం అలవాటు కాబట్టి ఇంటి పేర్లతో సహా చెప్తా ఉన్నారు. ఏంటి చెప్పండి మీ పేరు? బులిశెట్టి పెద్దిరాజు గారు. మొత్తం ముగ్గురు కూడా ఉన్నారు. మా మట్టవారు ముద్దుబిడ్డ బండెడ్డి సుఖబాబు గారు మాకు ఎంతో సన్నిహితుడు. మా యొక్క గ్రామానికి ఆయన ఉన్న స్థాయిలో ఎంతో ఉపకారం చేశారు. ఆయన మొన్న కరోనా టైంలో కూడా మా గ్రామంలో 450 రేషన్ కార్డులు ఉంటే లేనింటి వాళ్ళకి కూడా ఒక 50 కార్డులు, కార్డుకి 1000 రూపాయలు చెప్పిన వారు పెద్దన్నయ్య గారి చేత పంపించి మా చేతుల మీదుగా గ్రామం అందరికీ కూడా సహకరించినటువంటి ఘనత మా సుఖబాబుకే దక్కింది. మన కొత్తగా హాల్ కట్టారంటే రోజుల్లోని ఫస్ట్ షోకి వెళ్ళాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం అండి. కటౌట్ కూడా వేస్తున్నాం మేము మా గ్రామం తరపుని. ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఆయన ఇప్పుడు దాకా ఆయన ఒక్కొక్కరితో ఒకే సినిమా తీశారు, కానీ అల్లు అర్జున్ తోటి ఇది 3వ సినిమా. ఏ సినిమా తీసినా ఎవరితో తీసినా ఆయన శ్రేయస్తం అటువంటిది. టాప్ రేపు 100% ఏంటి, రంగస్థలం ఏంటి, అంతకుముందు ఆర్య 2 ఒకటి, అన్న సాంగ్కి చాలా టాప్ రేసు. అంటావా అన్న సాంగ్కి నేను అంటావా అన్న పాట మరి టాప్ రేపు వేస్తుంది. అలాగే రింగరింగాన అని లేదా అమలాపురం అందరూ కూడా అలాంటి ప్రతి సాంగ్ కూడా ఆయన హిట్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా మా వెంకన్న బాబు తరపున, మా గ్రామం తరపున మనస్ఫూర్తి బాగా హిట్ అయిపోవాలి, మాకు మంచి పేరు తెస్తుందని ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాం సార్. పెద్దలు చెప్తా ఉన్నారు, సినిమా రిలీజ్ సందర్భంగా ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, రంగస్థలాన్ని మించి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. అందుకని ప్రత్యేక పూజలు కూడా ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. మనం మరోవైపు చూసుకోవచ్చు, సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆ టాపు లేసిపోద్ది అన్నట్టుగా ఉంటుంది. ఆ పాటలు కానీ ఇంకోటి కానీ ఐటమ్ సాంగ్ విషయంలో సుకుమార్ గారి సినిమాలకి మరీ శ్రద్ధ పెట్టి మరీ దేవిశ్రీ పేద చేస్తూ ఉంటారు. అంటే అమలాపురం కావచ్చు, రింగ ఆ పాట కావచ్చు. అలాగే మనం 100% లవ్లో చూసుకుంటే డియాలో అలాగే అంటావా అన్న పాట టాపు లేసిపోద్దని గ్రామ పెద్దలు ఈ లేటు వయసులో కూడా చెప్తూ ఉండడం మనం ఇక్కడ గమనించదగ్గ అంశం. రంగస్థలం తీసిన తర్వాత 3 సంవత్సరాలకి ఇది తీస్తున్నారు. ఇది సూపర్ హిట్ అవుతుందని అందరూ కూడా దేవుని కోరుకున్నాం. మా వెంకటేశ్వర స్వామి మా కులదైవం మట్టపరికి. ఈయన మట్టపరికి చాలా అభివృద్ధి చేశారు. మా ఊళ్ళో ఒక 5గురు యాక్సిడెంట్ అయిపోతే ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు ఇచ్చారు మహానుభావుడు. అందరూ సుఖబాబు అంటారు. నేను ఒక సినిమా ఆపరేటర్ చేసేవాడిని ఇదివరకంటే. ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు నువ్వు ఆపరేటర్ ఇప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం మేము అంతా కూడాను. అందరూ సూపర్ హిట్ అవ్వాలని మట్టపర్తి ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం. మాకు ఇంకా సూపర్ హిట్ కొట్టాలని. ఈవేళ మా అల్లుడు గారు కూడా ఇజ్రాయేల్లో వేస్తారన్నారంటున్నారు. ఫస్ట్ సారి ఇవాళ సినిమా ఇది. మరి ఇజ్రాయేల్లో వేస్తున్నారంటే ఒక ఆట ఏదో అన్నారు. మీరు సినిమా ఆపరేటర్ చేసేవారు కదా, ఎక్కడ ఏ థియేటర్లో చేసేవారు? అప్పుడు సుకుమార్ గారు ఏం చేసేవారు? మీకు కూడా చదువుకునేవారు అండి ఆయన మాకు బార్డర్ రోడ్డు అండి. ఇద్దరు నడిచి వెళ్తా ఆయన వచ్చేవారండి. ఆ రోజుల్లో చదువుకుంటా వెళ్ళేవారండి. నేను రాజులు వెంకటరమణలో చేశానండి, తర్వాత రవిలో చేశాను, అన్నపూర్ణలో చేసాక అప్పుడు నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యానండి. ఇప్పుడు ఆ టైంలో మిమ్మల్ని సినిమాల గురించి అడుగుతూ ఉండేవారు? అడుగుతూ ఉండేవారండి ఆయన. సినిమాలు ఎలా ఉంటుంది, నడుపుతుందో ఎలా ఉంటుంది అన్నారు. ఇక మేము అంతమంది నుంచుని నడపాలంటే కరెంట్ ఆగిపోతేనేమో మమ్మల్ని బూతులు తిట్టేవారు. అంతమానం అని చెప్పి నవ్వుకుంటా వెళ్ళేవాళ్ళం అండి ఇద్దరు. ఆయనకి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఆయనకి సినిమాలు అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఆయన మాకు మగుటం లేని మహారాజు మట్టపరికండి ఆయన. మాకు ఒక గర్వం కానీ అది కానీ లేదు. ఇంత కుర్రోడు కాడి నుంచి కూడా ఆయన ఎంతో ప్రేమగా చూస్తాడండి. సో ఇది సినిమా ఆపరేటర్ నాగేశ్వరరావు గారు చెప్తుందని బట్టి సుకుమార్ గారికి
చిన్నప్పటి నుంచి కూడా సినిమాల మీద ప్రత్యేకమైన ఆసక్తి, సినిమాని ఎలా ఆపరేట్ చేస్తారో అన్న విషయాలు కూడా ఆ వయసులోనే అడిగి తెలుసుకునేవారని ఆయన చెప్తుందని బట్టి తెలుస్తూ ఉంది. సుకుమార్ గారు నేను ఒకటి స్కూల్లో చదువుకున్నామండి. నాకంటే ఒక సంవత్సరం సీనియర్ అయినా ఆ సుకుమార్ గారిని దేవుడు అప్పుడే ఎన్నుకున్నాడు. ఎందుకంటే మా స్కూల్కి అప్పుడు ఎస్పీఎల్ అండి ఆయన. ఆ రోజుల్లో కూడా మొత్తం స్కూల్ అంతటికి కూడా మొత్తం అందరినీ ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులందరికీ కూడా ఎస్పీఎల్గా ఉండేవాడు ఆయన. అప్పుడే ప్రథమ పౌరుడు. నెక్స్ట్ మేము అందరం కూడా కలిసి చదువుకున్నాం. నాకంటే సీనియర్ మేము అంతా కూడా ఒకే దిక్కున కూర్చుని భోజనం కూడా చేసేవాళ్ళం అక్కడ. అలాంటి పరిణామంలో అప్పుడు ప్రత్యేకింపబడిన వాడిగా కూడా అప్పుడే ఉన్నాడు. తర్వాత డ్రాయింగ్ విషయంలో ఫస్ట్ కూడా శివకోట స్కూల్లో ఫస్ట్ ఆయనకే వచ్చింది. పుష్ప అనే సినిమా మరి బంపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే 5 పాటలతో తీసినటువంటి సినిమా. 5 పాటలు కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా ఆ పాటలనే మరి చూడటం జరుగుతుందండి ఇప్పుడు. తర్వాత వాళ్ళ అన్నయ్య గారు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి అండి. వాళ్ళ నాన్నగారే మంచి వ్యక్తి మాకు. అంటే పెట్టడంలో అటువంటి వ్యక్తులు మించి ఎవరు లేరన్నమాట. ఓకే, మీరు పాటలు అవి విన్నానంటున్నారు, చాలా బాగుందంటున్నారు. ఏ పాట నచ్చింది మీకు? అన్ని పాటలు ఉన్నాయండి. అన్ని పాటలు బాగా నచ్చింది. సూపే బంగారం అన్న పాట పాడలేం కదండి. సూపే బంగారమాయనే అన్న పాట మంచి. ఆ స్టెప్ కూడా అందరూ కూడా చిన్నపిల్లలు అంటే 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం పిల్లలు కూడా ఆ స్టెప్ని అంటే ఆ జోడు ఊడిపోవటం ఇలాగా జస్ట్ అలాగా వెళ్ళటం ఇలా రావటం దాని గురించి ఎక్కువ. ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక రోడ్డు ఆ పాట పాడుతుంటే ఒక రోడ్డు ఏమో ఆ స్టెప్ లేదు. దాని మంచి వైరల్ అయింది ఆ పాట. ఆ స్టెప్ బాగానండి. ఆ జోడు ఊడిపోవటమే అది ప్లస్ పాయింట్ అన్నమాట. అంటే స్టెప్లో ఈ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. తర్వాత ఈయనంటే మాత్రం ఒక క్రియేటివ్ డైరెక్టర్ అని మా ఊళ్ళో అంతా మేము అనుకుని కొత్తదనంగా చూపించాడన్న నమ్మకం అందరికీ ఉంది. తర్వాత ఊరికి చాలా తోడ్పాటు చేశాడు ఈయన డైరెక్టర్ అయినా కాదు, ఊళ్ళో ఒక ఉన్నతమైన వ్యక్తి అండి. ఫస్ట్ ఆర్య సినిమా కాడి నుంచి ప్రతి సినిమా కూడా సూపర్ బంపర్ హిట్టే. అంతకంటే ఈ పుష్ప అనే సినిమా అఖండ విజయం సాధిస్తుందని మేము దేవుని కోరి ప్రార్థిస్తున్నాం. మా ఊళ్ళో ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒకటిని మించిన ఒకటి, ప్రతి సాంగ్ కూడా హైలైటే. నేను దాంట్లో ఒక సాంగ్ నాకు బాగా నచ్చిన సాంగ్ సామి సామి అన్న సాంగ్ ఒకటి ఉందండి. సామి బంగారు సామి మిసాల సామి మసాల సామి చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మంత్రమాగయని. అలాగా అన్నీ కూడా ప్రతి సాంగ్ చాలా దాకో మేక అని కూడా హైలైట్ సాంగ్ అండి. అంటావా సమాన సాంగ్ కూడా హైలైట్ అండి. ఈ సినిమా మాత్రం బంపర్ హిట్ అండి. ఇంకా చూడక్కర్లేదు. సుకుమార్ గారు మా గ్రామంలో పుట్టమే మాకు ఒక అదృష్టం ఉంది మాకు. ఆయన ఏంటంటే ఇవాళ గ్రామానికి విద్యాలయం కట్టించారు. పిల్లలు చదువుకోవడానికి కరోనా టైంలో ప్రతి ఇంటింటికి 1000 రూపాయలు చెప్పిన అందించారు. ఎవరో పనిలోకి వెళ్ళిన టైంలోనే ఏమంటే ఆయన మాకు ఈ మార్మూల గ్రామంలో పుట్టమే మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఆయన 10 ఏళ్ల పాటు ఆ దేవుడి దయ వల్ల ఇలాగే ఉండాలి ఈ సినీ పరిశ్రమలోనే అని చెప్పి మేము కోరుకున్నామండి. అయ్యా కంపల్సరీగా పొద్దున్న ఉదయం మేము సినిమాకి వెళ్తామండి. మీరు సినిమాకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మేము రోజు వెళ్తామండి పొద్దున్న. ఊరంతా వెళ్ళిపోతే ఆ థియేటర్ అంతా మీకే సరిపోయేలా ఉంది. అదే కోరుకుంటాం సార్ మేము. ఏంటంటే మా గ్రామస్తుడు కాబట్టి ఆయన గురించి ఆయన సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పేసి 10,000కే ఇలా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. అసలు అంతా మంచి ఖుషిగా ఉన్నామండి పుష్ప సినిమా కోసం. ఆ సుకుమార్ అంటేనే మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి ఇదైనోడు. ఊరికి చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా డెవలప్ అయినోడు. ఆర్య సినిమా దగ్గర నుంచి కూడా మేము మనోడికి మంచి సపోర్ట్గా ఉన్నాం. మేము ఊళ్ళో ఉన్నాం, ప్రజలందరూ ఉన్నారు. మంచి సినిమాలు చేస్తున్నాడు. ముందు భవిష్యత్తు బాగుండి ఇలాంటి సినిమాలు ప్రజలకు తెలిసి సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మంచి ఇదిగా ఉంది. మొన్న కరోనా దీంట్లో మొత్తం అందరికి ఆక్సిజన్ ప్లాంట్లు ఏంటి అక్కడ చిరంజీవి ఎంత చేసాడో మా లెక్కల్లో మా చిరంజీవి కూడా అంతే చేసాడు. అది సినిమా మాత్రం పుష్ప చాలా సూపర్ అండి. ఇంక చూసి పని లేదు. ఇట్టే ఎలా చెప్తారు? మనోడులో ఉన్న టాలెంట్ అదండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా సుకుమార్, తిరుగులేదు. అది మాత్రం గ్యారంటీ. ప్రజలందరూ సహకారం ఉంది, అభిమాని సహకారం ఉంది. మెయిన్ మా మట్టబుర్రు ముద్దుబిడ్డ కాబట్టి మా అందరి సపోర్ట్ ఉంది. కోనసీమ ముద్దుబిడ్డ. మా పంచాయతీ నుంచి సుఖబాబుకి బ్యానర్లు అవన్నీ మంచిగా చూస్తున్నామండి. మా ఊరికి ఆయన చేసింది అంత కాదు. మాకు మొన్న మా ఊర్లో పిల్లలు చదువుకోవడానికి స్కూల్ అయ్యి అరేంజ్ చేశారు. ఆర్య ఫస్ట్ సినిమాకే మేము మొత్తం మట్టబరు అందంగా చూసాం. ఇప్పుడు కూడా ఆయనకి
చాలా ముఖ్యంగా షో బుక్ చేస్తున్నారు ఏంటి? చేస్తున్నామండి, బుక్ చేస్తున్నామండి. చాలా ఆయనకి మేము అందరం ఊరు కూడా రుణపడ్డాం. ఎప్పుడన్నా వస్తారండి ఇక్కడికి? వస్తారండి, ఎప్పుడు వస్తుంటారో ఏం సంక్రాంతి పండగకి వస్తారు, ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే పండగకి వస్తారు, అందరినీ కూడా కలుసుకుని వెళ్తారు. చాలా బాగా చూసుకుంటాడండి మమ్మల్ని అందరినీ, ఒక కుటుంబంగా తీసుకెళ్తున్నాడు. ఇంకా అది ఇది అని ఏమీ లేదు, ఊరంతా కూడా మా తన సొంత కుటుంబంలాగే, ఆ గెస్ట్ అని అనుకోకుండా మొత్తం అందరినీ కలుపుకు వెళ్తాం. సినిమా చాలా బాగుంటుందండి. ఆయన తీసిన సినిమాలు ప్రతి సినిమా కూడా మంచి నెంబర్ వన్గా ఉంటుంది, మంచి గుర్తింపు ఉన్న డైరెక్టర్ కూడా ఆయన. మట్టపురికి మాకు ఆదర్శం కూడా. ఏ సినిమా ఇష్టం మీకు? నాకు రంగస్థలం సినిమా ఇష్టం అండి. ఈ సినిమా కూడా మంచి భారీ బడ్జెట్తో ఉన్నటువంటి సినిమా అండి. ఇది కూడా మంచి బాగా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మా ఊరు జనం అందరూ కూడా అదే మాట అంటున్నారు. అది ఈ సినిమా అలాగే సూపర్ హిట్ అవుద్దని ఫస్ట్ నుంచి ఉందండి. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండే మాకు. మా డైరెక్టర్ మా సుకుమార్ గారు ఎలాగైనా ఆ సినిమాని బాగా తీస్తారని మాకు తెలుసు. చాలా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. ఎలాగైనా ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది సుకుమార్ గారు అంటే. ఆ సినిమా ఆయన డైరెక్షన్ అంటేనే ఒక రకమైన మ్యాజిక్. అది ఇంక థియేటర్లో చూస్తే ఇంక పూనకాలే అనుకుంటున్నామండి మేమైతే. ఇంకా చూడాలండి ఈ సినిమా మూవీ, ఇంక వెయిటింగ్. డైరెక్టర్ గారు తోలేక అని చెప్పేసి ఇస్తున్నారు అన్నప్పుడు. ఇష్టం మీకు? నాకు బాగా ఆర్యాన్ని రంగస్థలం నాన్నక ప్రేమతో ఏంటంటే అండి, మా నైట్ గారి స్టోరీ అన్నది సుకుమార్ గారు తండ్రి బాగా కనెక్ట్ అయిన సినిమాని బాగా నచ్చింది. నేను మిగతా సినిమా బాగా ఇష్టం నాకు బాగా ఎక్కువ. మరి రంగస్థలం సినిమా కూడా ఇది ఇక్కడ స్టోరీ అంటారు? ఇక్కడదే ప్రతి సుకుమార్ గారి సినిమా అనేది మా ఫ్రెండ్స్ కూడా అంటారు, టైటిల్ కానీ చూడాలరా ప్రతి సినిమా కూడా మీ చిన్న అయ్యని అని చెప్తారు. తగ్గేది లేదండి దీంట్లో కూడా. చిన్నాన్నగారి గడ్డం అయితే ఇప్పుడు ప్రతి సినిమాకి ఉండేదేనండి. అంటే అల్లర్జున్ గారికి అది కొత్త రుక్గా ఉండటం మాకు కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు చూద్దాం సినిమా అని చెప్పేసి. సో బాగుంటుందని ఆశిస్తున్నామండి. సినిమా ఎక్కడ తగ్గేది లేదు అనే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అస్సలు తగ్గేదిలే. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అసలు మా అంచనాలకి అందనట్టే ఉంటుంది అనుకున్నానండి. సో అల్లర్జున్ గారు చెప్పినట్టు ఆ సాంగ్ అసలు ఉంటుంది అన్న టైప్లో ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి మేము ఆలోచిస్తాం. మనతో పాటు మట్టపర్రు సర్పంచ్ దుర్గాదేవి గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ఊళ్ళో అంత పండగ వాతావరణం కనపడుతుంది, ఏంటి సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది ఏంటి మీ ఊరు? అవునండి, 3 సంవత్సరాల తర్వాత మా సుకుమార్ గారు మళ్ళీ సినిమా తీస్తున్నారు, రిలీజ్ అవ్వబోతుంది. ఈరోజే పండగలాగా ఉందండి, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మాకు ఎన్నో సినిమాలు తీసి రావాలని, ఇంకా గొప్పగా అవ్వాలని, సూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటూ మా ప్రజల తరపున, మా మట్టపర్రు తరపున ఇంకా ఎన్నో మంచి సేవలు అన్నీ అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈరోజు సుకుమార్ గారి స్వగ్రామంలో ఆయన పుష్ప సినిమా కోసం జనం ఎలా ఎదురు చూస్తుందన్న స్టోరీ. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. Until then, please like, share and subscribe to Suman TV.